అట్లా కొడుతుంటే పాపం అనిపిస్తుంది కదా. కానీ ఈ వీడియో మొత్తం చూడండి, లాస్ట్ లో మీకే అర్థమవుతుంది. మీరే అంటారు కొట్టి మంచి పని చేసిరని చెప్పి. యాక్చువల్గా ఏమైంది అంటే లాస్ట్ వీడియోలో ఒక రోజు మనం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే నైట్ టైం వెళ్ళాం కదా కెఫే క్లోజ్ చేసిన తర్వాత. ఆ రోజు ఒక ముసలాయనతో మాట్లాడుతుండే, వాళ్ళ ఆపోజిట్లో ఇంకా బెగ్గర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళతో మాట్లాడనీకైతే వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా వర్స్ట్గా ఉండే. అంటే సరే అని చెప్పి మనం కూడా వదిలేసాం, సరే వద్దంటున్నారు కాబట్టి లైట్ తీసుకున్నాం. అండ్ కట్ చేస్తే 1 వీక్ తర్వాత మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో నుంచి ఒక కాల్ అయితే వచ్చింది దట్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పి. సో స్టార్టింగ్ మనం ఆ రోజు ఎవరైతే బెగ్గర్స్ అనుకున్నామో వాళ్ళు బెగ్గర్స్ కాదు, నార్మల్ రోడ్ పైన ఉంటారని చెప్పి తెలిసింది కదా. సో వాళ్ళు పైన రెంట్కుండే అంట, అక్క వాళ్ళ ఇంట్లో పైన రెంట్కుంటే అక్క పాపం మంచోళ్ళే అని చెప్పి నార్మల్గా మాట్లాడు స్టార్ట్ చేస్తే వీడేమో వాళ్ళ ఇంట్లో నుంచే మనీని, సిల్వర్ని, గోల్డ్ని దొంగతనం అయితే చేసిండు. సో లాస్ట్ పోలీస్ స్టేషన్ అయితే కేసు అయితే ఫైల్ చేసాము, వాళ్ళైతే చూసుకుంటున్నారు మొత్తం. ఒక్కటే చెప్తాను, ఎవరినంత నమ్మకండి, జాగ్రత్త అయితే ఉండండి. ఒక చిన్న అవేర్నెస్ కోసం అయితే వీడియో అయితే చేశాను. సో డెఫినెట్లీ ఫాలో అయితే కొట్టుకోండి. చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఇవన్నీ ట్రై చేస్తాను.